హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి గతంలో మనం ఆదికాల్ అంటే ఏమిటి, ఆదికాల్, సిద్ధ సాహిత్య, నాథ్ సాహిత్య, జైన్ సాహిత్య, వీరగాథాత్మక సాహిత్య మొదలైన అంశాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఈరోజు లౌకిక సాహిత్య అంటే ఏమిటి, సో మరి ధార్మిక సాహిత్య, వీरगाथात्मक साहित्य की संबंधी మరి అక్కడ मंदिरों और मठों में और जो రాజాओं के అనుకూల్ అంటే రాజుకి అనుకూలంగా రాజు యొక్క ఆశ్రయం పొంది రాసినటువంటి గ్రంథాలు మరి ఆ ధార్మిక సాహిత్య కానీ వీరగాథాత్మక సాహిత్య కానీ ఇక్కడ లౌకిక సాహిత్య ఆ విధంగా కాదు. लौकिक साहित्य किसके आधार पर, लौकिक साहित्य लोक चित्त वृत्ति के आधार पर लौकिक साहित्य रचा गया है और लोगों को रंजक करने के लिए रचा गया है. అంటే लोगों की भावना के अनुरूप जो साहित्य लिखा गया है उसे लौकिक साहित्य कहा जाता है. అంటే అప్పుడున్నటువంటి సమాజంలో ఏదైతే ఆ ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి అనుకూలంగా ప్రజాకవి అంటే ప్రజాకవి మానా జాతా హై. అంటే ప్రజలు అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క సాంప్రదాయాలు ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను ఉద్దేశించి రాసేటువంటి రచనలే లౌకిక సాహిత్యం. అర్థమైంది కదండి. అయితే మనకి లౌకిక సాహిత్యలో ముఖ్యంగా 4 రకాల రచనలు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే డోలా మారు రా దూహా, వసంత విలాస్, అదేవిధంగా విద్యాపతి పదావళి, అమీర్ ఖుస్రోకి పహేలియా. అంతేకాకుండా మనకి వీరగాథాత్మక సాహిత్యలో మరి ఆచార్య రామచంద్ర శుక్లు చెప్పినటువంటి జయచంద్ర ప్రకాశ్ భట్కేదార్ ఔర్ జయమయంక్ జస్ చంద్రిక మధుకర్ కవి, ఈ రచనలను కూడా మరి కొంతమంది విద్వాన్లు మరి లౌకిక సాహిత్యలో పెట్టడం జరిగింది. జయచంద్ర ప్రకాశ్, జయమయంక్ జస్ చంద్రిక, ఆల్రెడీ వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యాపతి, తర్వాత అమీర్ ఖుస్రో, డోలా మారు రా దూహా, వసంత విలాస్, ఈ 4 రచనలకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా. అయితే మొట్టమొదటిగా మనం విద్యాపతి గురించి మనం తెలుసుకుందాం. విద్యాపతి 1360 और 1450, ఈయన యొక్క సమయం. విద్యాపతిని సంధికాల్ కా కవి అంటారు. విద్యాపతిని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విద్యాపతి సంధికాల్ కా కవి కహా జాతా హై. క్యూంకి సంధికాల్ కా కవి ఎందుకన్నా అంటే ఆదికాల్ అంతము, తర్వాత భక్తికాల్ ప్రారంభం, ఈ 2 కాలాల్లో కూడా విద్యాపతి సమయం అనేది ఉంది. विद्यापति का अवधि है जो आदिकाल के अंत में भी है, जो भक्ति काल के प्रारंभ में भी जो इनकी रचनाएं हमें दिखाई देता है. इस कारण इन्हें संधिकाल का कवि भी कहा जाता है. ओके. नेक्स्ट, विद्यापति का जन्म कब हुआ? 1360 में और 1450 ईस्वी में इनका विद्यापति का जन्म हुआ है. విద్యాపతి 1360లో జన్మించారు. 1450 అంటే 1360 నుంచి 1450 వరకు ఇతని సమయం. ఇతను ఎక్కడ పుట్టారంటే बिहार के दरभंगा गांव में इनका जन्म हुआ. बिहार के दरभंगा इलाका में इसका जन्म, బిహార్లో దర్భంగా అనేటువంటి ప్రాంతంలో ఈయన జన్మించాడు. తల్లి పేరు హాసినీ దేవి और గణపతి ఠాకూర్. వాళ్ళ పేర్లు దర్భంగా, बिहार के दरभंगा ఇక్కడ రాష్ట్రం చూడండి, बिहार के दरभंगा प्रांत में हुआ है और इनका माता का नाम हासिनी देवी और पिताजी का नाम क्या है कि गणपति ठाकुर. पिताजी का नाम गणपति ठाकुर. అయితే విద్యాపతి ఈయన గురువు కూడా ఉన్నారు. హరి మిశ్ర కే శిష్య కహా జాతా హై. ఈయన గురువు పేరు హరి మిశ్ర. గురువు పేరు ఏంటండి? విద్యాపతి యొక్క గురువు పేరు హరి మిశ్ర. ఇతను మొత్తం 14 గ్రంథాలు రాశారండి. ఎన్ని గ్రంథాలు రాశారు? మొత్తం 14 గ్రంథ లిఖే గయే హై. నేను 14 గ్రంథ లిఖే హై. అందులో మనకి 11 సంస్కృత గ్రంథాలు రాశారు. ఏంటండి? ఇందులో 11 సంస్కృత్, తర్వాత మనకి दो ग्रंथ अपभ्रंश में लिखा गया है, 2 ग्रंथ अवहट में लिखा गया है, 2 ग्रंथ अवहट और 1 ग्रंथ मैथिली में लिखा गया है. देखिए 11 ग्रंथ संस्कृत में लिखा गया है,
2 గ్రంథ అవహట్ में लिखा है और 1 గ్రంథ మైథిలి में लिखा है. అవి ఏంటో చూద్దాం. చూడండి, సంస్కృతిలో రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు, విద్యాపతి రాసినటువంటి ముఖ్యమైన గ్రంథాలు చూసుకుంటే శైవ్ సర్వస్వసార్. శైవ్ అంటే ఈయన ఒక శివభక్తుడుగా एक महान शिव भक्त भी कहा जाता है. విద్యాపతి ఒక శివభక్తుడుగా కూడా ఈయన్ని అంటారు. అదేవిధంగా దుర్గాదేవి భక్తుడు, కృష్ణ భక్తుడు, మరి అన్ని భగవంతులు సుమారు అన్ని దేవతలు కూడా పూజించాడనేసి అన్ని దేవతల యొక్క భక్తుడుగా ఈయన్ని కొలుస్తారు. ముఖ్యంగా మహాన్ శివ భక్తి भी कहा जाता है విద్యాపతి को. దేకే అందువల్ల ఇతను చూడండి, శైవ్ సర్వస్వసార్ అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతిలో రాశాడు. ముఖ్యమైన సంస్కృత గ్రంథాలు శైవ్ సర్వస్వసార్. క్యా హై? శైవ్ సర్వస్వసార్, శైవ సర్వస్వసార్, గంగా వాక్యావళి. గంగా వాక్యావళి, गंगा मैया को भी इन्होंने गंगा मैया पर भी उन्होंने ग्रंथ लिखा है, गंगा वाक्यावली. తర్వాత దుర్గా భక్త్ తరంగని, దుర్గాదేవి గురించి రాశారు. చూడండి, దుర్గాదేవి, మరి మాతా దుర్గాదేవి గురించి కూడా రాశారు. దుర్గా భక్త్ తరంగని, దుర్గా భక్త్ తరంగని. తర్వాత భూ పరిక్రమ, నెక్స్ట్ దాన్ వాక్యావళి, దాన్ వాక్యావళి, దాన్ వాక్యావళి, పురుష్ పరీక్ష, విభాగ సార్, లిఖనావళి, విభాగ సార్, లిఖనావళి. ఇందులో మనం శైవ సర్వస్వసార్ అంటే శైవ భక్తుడు కాబట్టి, శివభక్తుడు కాబట్టి శైవ సర్వస్వసార్ ఈజీగా గుర్తు పెట్టేసుకోవచ్చు. తర్వాత గంగాదేవిని కూడా పూజించాడు, గంగా వాక్యావళి. దుర్గాదేవిని కూడా పూజించాడు కాబట్టి దుర్గా భక్త తరంగని అనేసి మనం ఈజీగా 3 గ్రంథాలు మనం బైహార్ట్ చేయొచ్చు, వాటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత మనకి భూ పరిక్రమ, దాన్ వాక్యావళి, పురుష్ పరీక్ష, విభాగ సార్, లిఖనావళి, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. భూ పరిక్రమ, దాన్ వాక్యావళి, పురుష్ పరీక్ష, విభాగ సార్, లిఖనావళి. నెక్స్ట్ అవహట్లో రాసినటువంటి గ్రంథాలు ఏంటంటే కీర్తిలత మరియు కీర్తి పతాక. కీర్తిలత మరియు కీర్తి పతాక. ఈ కీర్తిలతని స్వయంగా ఏమన్నాడంటే కహాని అన్నాడు. ఏమన్నాడండి? కీర్తిలత को इन्होंने कहानी कहा गया है. కీర్తిలత మరియు కీర్తి పతాక అవహట్లో రాసిన గ్రంథాలు ఏంటంటే కీర్తిలత, కీర్తి పతాక. అదేవిధంగా మైథిలి భాషలో రాసినటువంటి పదావళి, ఈయన मैथिली భాషలో ఈ యొక్క పదావళి కారణమే लोक रंजक और इनके यश की जो कीर्ति की जो रचना है पदावली, అంటే पदावली यश की आधार माना है. इनमें राधा कृष्ण की प्रेम लीला का वर्णन हुआ है. मिथिला में इस रचनाकारी किया है. మిథిలాలోని మైథిలిలోని ఈ పదావళి రాయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ రాశారంటే మిథిలాలో రాశారు. అయినప్పటికీ కూడా మిథిలాలో ఉన్నటువంటి ప్రజలు ఇతన్ని వైష్ణవ భక్తుడిగా అంగీకరించలేదు, వైష్ణవ భక్తుడిగా ఇతన్ని అంగీకరించలేదు. కానీ ఎక్కడైతే బంగ్లాలో అంటే బంగ్లాలో ఈయన వైష్ణవ భక్తుడిగా అంగీకరించారు. బంగ్లాదేశీయులు ఈయన్ని అప్నే కవి మాన్తే హై, వాళ్ళ కవిగా గుర్తిస్తారు. బంగ్లాలో మనకి బంగాల్లో తన కవిగా అంటే అప్నే కవి కే రూప్ మే బంగాలీలు తమ కవిగా భావిస్తారు. అంతేకాకుండా వైష్ణవ భక్తుడిగా కూడా ఈయన్ని స్వీకరించారు. మిథిలాలో మరి ఈ యొక్క పదావళి రాసినప్పటికీ కూడా ఈయన్ని వైష్ణవ భక్తుడుగా మిథిలా నగరవాసులు స్వీకరించలేదు. ఎందువల్లంటే ఇతను శైవ భక్తుడు, గంగాదేవిని పూజించాడు, దుర్గాదేవిని పూజించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అనేక రకాల వస్తాయి. మనకి దుర్గాదేవి, గంగాదేవి, జానకి, శివ్, కృష్ణ, వీళ్ళందరి భక్తుడు కూడా. సో ఆరాధనా కా గీత్ లిఖే హై. మిథిలాలో మనకి మైథిలీలో రాసినటువంటి పదావళి ఇస్కి యస్ కి ఆధార్ హై. इसमें कृष्ण और राधा का प्रेम लीला का वर्णन हुआ है. यही ग्रंथ विद्यापति का यश का आधार बना है. लोगों में इसकी जो नाम कमाया है, लोगों के जो आधार कमाया है, लोगों के आधार किसमें है? विद्यापति की पदावली. తర్వాత ఇతను గోరక్ష విజయ్ అనేటువంటి గ్రంథం కూడా రాశారు. ఆయన నాటక కూడా రాశారు, గోరక్ష విజయ్. మైథిలి భాషలో రాశాడు గోరక్ష విజయ్. ఇతనికి కొన్ని ఉపాధి, విద్యాపతి को कुछ उपाधियां भी है. वो उपाधियां क्या है देखेंगे. ఇతన్ని మైథిల్ కోకిల అనే ఉపాధి ఉంది. తర్వాత కవి శేఖర్, మైథిల్ కోకిల అంటారు ఇతన్ని. అదేవిధంగా కవి శేఖర్ అనేటువంటి ఉపాధి కూడా ఇవ్వడం జరిగింది. మైథిల్ కోకిల్, కవి శేఖర్, అభినవ్ జయదేవ్,
ఇతన్ని అభినవ్ జయదేవ్ అని కూడా అంటారు చూడండి. ఇతన్ని అభినవ్ జయదేవ్, కవి రంజన్, కవి కంఠహార్. చూడండి, మైథిల్ కోకిల్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మైథిల్ కోకిల్ కౌన్ హే? విద్యాపతి. కవి శేఖర్, కవి రంజన్, కవి కంఠహార్. ఈ విధంగా కవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కవి శేఖర్, కవి రంజన్, కవి కంఠహార్. కవి శేఖర్, కవి రంజన్, కవి కంఠహార్. అదేవిధంగా ఇతన్ని అభినవ్ జయదేవ్ అని కూడా అంటారు. ఏమంటారండి? అభినవ్ జయదేవ్ అని కూడా అంటారు. సో ఈయన రాసేటువంటి పదావళిలో చూడండి, ఈయన రాసేటువంటి పదావళిలో किसकी आराधना का नहीं, पदावली एक प्रबंध काव्य है, पदावली एक गेय युक्त काव्य है. అంటే ఇందులో ప్రార్థన ఔర్ నచారి అంటే ప్రార్థన చేసుకునేటట్లు గేయాలు, అదేవిధంగా నాట్యం చేసేటట్లు గేయాలు ఇందులో వర్ణించబడి ఉన్నాయన్నమాట. సో పదావళిలో మనకి कृष्ण राधा के वर्णन के साथ साथ माँ दुर्गा देवी, गंगा, जानकी, शिव, कृष्ण की आराधना गीत भी है. माँ दुर्गा देवी, गंगा, जानकी, शिव, कृष्ण की आराधना की गीत भी इनमें है. తర్వాత ఈయనకి బచ్చన్ సింగ్ ఏమన్నాడంటే జాతీయ కవి అన్నాడు. ఏమన్నాడండి బచ్చన్ సింగ్? ఇతన్ని జాతీయ కవి కహా హై? బచ్చన్ సింగ్ ఇనే జాతీయ కవి కహా హై? నిరాలా ఏమన్నాడంటే ఇతని పదావళిలో ఉన్నటువంటి उन पदों को देखकर नागनी की लहर कहाँ है? निराला किसने क्या कहा है? नागनी की लहर. निराला इन्हें नागनी की लहर अने पदावली में जो पदों को देखकर उन पदों को क्या कहा है? नागनी की लहर कहा है. और हजारी प्रसाद द्विवेदी इन्हें कहा है श्रृंगार रस के सिद्ध वाक कवि. हजारी प्रसाद इन्हें श्रृंगार रस के सिद्ध वाक कवि कहा है. श्रृंगार रस के सिद्ध वाक कवि कहा है. हजारी प्रसाद द्विवेदी इन्हें श्रृंगार रस के सिद्ध वाक कवि कहा है. बच्चन सन इन्हें जाति कवि कहा है. इसलिए अंटे ये श्रृंगार कवि है या भक्त कवि है या रहस्यवादी कवि है? कवियों में और विद्वानों में इन पर भी कुछ मतभेद है. అంటే ఇతన్ని శృంగార కవి అంటారా, లేదా భక్త కవి అంటామా, లేదా రహస్యవాది కవి అంటామా? ఏ కవిలోకి వస్తాడనేది కూడా మరి విద్వానులు అంటే ఇతిహాసకారుల మధ్య భేదాభిప్రాయాలు అనేవి ఉన్నాయి. వాటి గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇందులో గుర్తుపెట్టుకోవాలని చూడండి, మనకి విద్యాపతి किसका शिष्य है? हरि मिश्र. और इनका कालावधि क्या है? 1360 1450, 1360 1450. सो बिहार के दरभंगा गांव में इनका जन्म हुआ है. इनका माता का नाम हासनी देवी गणपति ठाकुर है. संस्कृत में 11 ग्रंथ लिखे हैं. इनमें प्रमुख ग्रंथ है शैव सर्वस्व सार, गंगा वाक्यावली, दुर्गा भक्त तरंगनी, भू परिक्रमा, दान वाक्यावली, पुरुष परीक्षा, विभाग सार, लिखनावली. अवहट में कीर्तिलता, कीर्ति पताका. और मैथिली में पदावली, जो मैथिल में रहकर पदावली लिखा है. और बंगाल भाषी ने अपना कवि कहते हैं, बंगाल भाषी. और बंगाल भाषी जो बंगाल में जो रहते हैं बंगाल लोग, उन्हें వైష్ణవ భక్త कहा है. గోరక్ష విజయ్ అనేటువంటి నాటకాన్ని కూడా ఇతను రాశారు. మైథిల్ కోకిల ఇతనికి ఉన్నటువంటి గౌరవ పదాలు అంటే ఉపాధి క్యా హై? మైథిల్ కోకిల అంటాము, ఇతన్ని కవి శేఖర్ అంటాము, అభినవ్ జయదేవ్ అంటాము, కవి రంజన్ అంటాము, కవి కంఠహార్ అంటాము. అదేవిధంగా ఇతనికి బచ్చన్ సింగ్ ఏమని పేరు పెట్టాడంటే జాతీయ కవి అనే ఉపాధి కల్పించాడు. జాతీయ కవి అనేటువంటి ఒక జాతీయ కవి అన్నారు బచ్చన్ సింగ్. అదేవిధంగా నిరాలా తన విద్యాపతి పదావళిలో ఉన్నటువంటి ఆ పద్యాలను చూసి ఏమంటే నాగినికి లహర్ అన్నాడు. అదేవిధంగా హజారీ ప్రసాద్ ద్వివేది ఏమన్నాడంటే శృంగార్ రస్కే సిద్ధ్ వాక్ కవి అన్నాడు. ఏమనంటే హజారీ ప్రసాద్ ద్వివేది ఏమన్నాడంటే శృంగార్ రస్కే సిద్ధ్ వాక్ కవి అనేసి చెప్పడం. విద్యాపతి మరి శృంగారి కవి అనేసి हरप्रसाद शास्त्री అన్నారు. చూడ विद्यापति को कुछ विद्वानों ने इस प्रकार माना गया है. जो हरप्रसाद शास्त्री, रामचंद्र शुक्ल, राम कुमार वर्मा, राम वृक्ष बेनीपुरी వీళ్ళందరూ ఈ నలుగురు విద్యాపతిని ఏమన్నారంటే శృంగారి కవి అన్నారు. ఏమన్నారండి? శృంగారి కవి, శృంగారపర కవి అన్నమాట. హరప్రసాద్ శాస్త్రి, రామచంద్ర శుక్లు, రామ్ కుమార్ వర్మ, రామ్ వృక్ష బేనీపురి. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రామచంద్ర శుక్లు, రామ్ కుమార్ వర్మ, రామ్ వృక్ష బేనీపురి, హరప్రసాద్ శాస్త్రి. నెక్స్ట్ భక్త కవి అని ఎవరన్నారు విద్యాపతిని? హజారీ ప్రసాద్ ద్వివేది, శ్యామ్ సుందర్ దాస్, బ్రజనందన్ సహాయ్.
హజారి ప్రసాద్ ద్వివేది, శ్యామ్ సుందర్ దాస్, బ్రజనందన్ సహాయ్. అదేవిధంగా రహస్యవాది కవి అని జార్జ్ గియర్సన్ అన్నారండి. రహస్యవాది కవి అని ఎవరన్నారండి? జార్జ్ గియర్సన్. సో ఇవి విద్యాపతికి సంబంధించి మరి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలు. లౌకిక సాహిత్య के अंतर्गत दूसरा कवि अमीर खुसरो. సో అమీర్ ఖుస్రో ఈయన 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈయన పూర్తి పేరు ఏంటంటే అబుల్ యమునుద్దీన్ ఖుస్రో. అబుల్ యమునుద్దీన్ ఖుస్రో. ఇతన इनका पूरा नाम क्या है? अबुल यमुनुद्दीन खुसरो. अबुल यमुनुद्दीन खुसरो. इनका गुरु भी है निजामुद्दीन औलिया. गुरु का नाम है निजामुद्दीन औलिया. गुरु का नाम है निजामुद्दीन औलिया. पूरा नाम क्या है? अबुल यमुनुद्दीन खुसरो और गुरु का नाम है निजामुद्दीन औलिया. అయితే इनने सबसे पहली बात क्या है कि मुख्य बात कड़ी बोली हिंदी का प्रथम कवि कहा गया है. इन्हें कड़ी बोली हिंदी का प्रथम कवि कहा गया है किने? अमीर खुसरो को. యాక్చువల్గా ఈయన యొక్క కావ్య భాష శైలి ఏంటంటే పురాణీ బ్రజ్ భాష ఔర్ సౌర్ సేని. కావ్య భాష ఇతని భాష అంటే పురాణీ బ్రజ్ భాష ఔర్ సౌర్ సేని. అయితే ఈ రెండు భాషల్లో కూడా మనకి जो लेखन की बनावट है कड़ी में रहती है. అంటే అవి నిలువుగా మరి రాసేటువంటి భాష మరి అక్కడి నుంచే మనకి హిందీ అనేది కూడా జన్మించింది కాబట్టి సో ముఖ్యంగా మన అమీర్ ఖుస్రోలో మనకి కడి బోలీ హిందీ ఎక్కువ శాతం మనకు కనిపిస్తుంది. ఈయన రాసినటువంటి లాంగ్వేజ్ పురాణీ బ్రజ్ భాష ఔర్ సౌసేని అయినప్పటికీ కూడా మరి అక్కడి నుంచే మరి ఈ కడి బోలీ హిందీ జన్మించింది కాబట్టి ఇతన్ని कड़ी बोली हिंदी का प्रथम कवि, कड़ी बोली हिंदी का प्रथम कवि किने कहा है? अमीर खुसरो. किने कहा है? अमीर खुसरो. ఈయన రాసినటువంటి గ్రంథాలు ముఖ్యంగా చూడండి పహేలియా, ముకురియా, దో సుక్నే, నుహ్స్ పహర్, నుహ్సీ పహర్ అనేటువంటి గ్రంథం కూడా రాశారు. ఈ నుహ్సీ పహర్ అనేది ఈ నుహ్సీ భారతీయ బోలి అనేక భారతీయ బోలిयों में इनका वर्णन भी हुआ है. నుహ్సీ పహర్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారు అతను. అనేక భారతీయ బోలియాల్లో భారతీయ భాషల్లో కూడా వీటిని వర్ణన జరిగింది. నుహ్సీ పహర్. ఇన్కి పహేలియా, ముకురియా, దో సుక్నే, పహేలియా, ముకురియా, దో సుక్నే ఇవన్నీ కూడా మనకి పాడడానికి అనుకూలమైనటువంటి గ్రంథాలు. అంటే కవ్వాలీలోని మరి మా ముస్లిమ్స్కి ఇస్లాం ధర్మంలో మరి కవ్వాలి అదేవిధంగా అనేక పండుగల్లో వీళ్ళు ఈ యొక్క గేయ రూపంలో అమీర్ ఖుస్రో రాసినటువంటి పహేలియా కానీ ముకురియాలు కానీ పాడడానికి అనుకూలమైనటువంటి ఒక పద్యాలు లాంటివి అనమాట. ఓకేనా? చూడండి పహేలియా, ముకురియా, దో సుక్నే और నుహ్సీ పహర్. संगीत में कव्वाली, तराना गायन शैली और सितार का जन्मदाता कहा जाता है. प्रसिद्ध सितार वाद्यकार भी है इन्होंने. सितार वाद्यकार प्रसिद्ध सितार వాద్యకారుడు అని కూడా ఈయన్ని చెప్తారు. సో ఇతను అందువల్లే ఇతనికి సంగీత్ మే కవ్వాలీకి జీవి జన్మదాత హై. మనకి ముస్లిం సాంప్రదాయంలో ముస్లిం సమాజంలో కవ్వాలి అనేది చాలా ప్రసిద్ధ మరి మనోరంజక్ ప్రోగ్రామ్ అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కవ్వాలి అనేది. సో ఆ కవ్వాలీకి జన్మదాత कौन है? अमीर खुसरो. संगीत में कव्वाली, तराना गायन शैली और सितार वाद्यकार भी है उन्होंने. प्रसिद्ध सितार वाद्यकार भी है इसलिए सितार का जन्मदाता है. सितार, कव्वाली और तराना गायन. ఓకే. అయితే ఇతను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఉండేవాడు కాబట్టి అతను ఏమన్నాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తోతాయే హిందీ అని బిరుదు ఇచ్చాడు అతనికి. तोताया हिंदी उपाधि है इनका. अमीर खुसरो का और एक उपाधि देखिए तोताया हिंदी. ईश्वरी प्रसाद गुप्त ఏమన్నాడంటే ఇతన్ని ఈశ్వరీ ప్రసాద్ గుప్త్ ఏమన్నాడంటే कवियों का राजकुमार. ईश्वरी प्रसाद गुप्त इन्हें क्या कहा? कवियों का राजकुमार. अदेविधंगा राम कुमार वर्मा अवधि का प्रथम कवि कहा है. राम कुमार वर्मा इन्हें अवधि का प्रथम कवि कहा है. राम कुमार वर्मा क्या कहा इन्हें? अवधि का प्रथम कवि कहा है. अर्थమైంది కదండి. సో अमीर खुसरो का पूरा नाम क्या है? अब्दुल यमुनुद्दीन खुसरो और इनका गुरु का नाम है निजामुद्दीन औलिया. कड़ी बोली हिंदी का प्रथम कवि कहा गया है. इनका जो रचनाएं हैं पहेलिया, मुकुरिया, दो सुकने, नुहसी पहर. संगीत में कव्वाली, तराना गायन शैली और सितार का जन्मदाता है. अल्लाउद्दीन खिलजी ने
तोता या हिंदी उपाधि दिया है, तोता या हिंदी। ईश्वरी प्रसाद गुप्त कवियों का राजकुमार कहाँ है? राम कुमार वर्मा इन्हें अवधि का प्रथम कवि कहाँ है? ఇది ముఖ్యమైనటువంటి అమీర్ ఖుస్రోకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. లౌకిక సాహిత్యంలో మూడవది ఏంటంటే డోలా మారు రా దూహా. డోలా మారు రా దూహా లౌకిక సాహిత్యంలో మరి ఇది కూడా చాలా ప్రసిద్ధ గ్రంథం. డోలా మారు రా దూహా, డోలా మారు రా దూహా. దీని కవి ఎవరంటే కల్లోల్. इस कवि डोला मारू रहा दोहा का कवि कौन है? कल्लोल कवि है. ये 11वीं శతాబ్ది का है. ఇది 11వ శతాబ్దం నాటికి एक प्रेम काव्य है. ఇది ఒక ప్రేమ కావ్యం. ఇది రాజస్థాన్లో చాలా ప్రసిద్ధి చెందింది. राजस्थान में बहुत लोकप्रिय हुआ है. राजस्थान में लोकप्रिय हुआ है. ये ग्रंथ राजस्थान में लोकप्रिय हुआ है. ఇందులో మనకి राजकुमार डोला और राजकुमारी मारवानी की प्रेम कथा का वर्णन हुआ है. राजकुमार डोला మరియు राजकुमारी मारवानी की संबंधी प्रेम कथा का वर्णन इसमें हुआ है. किसमें? डोला मारू रा दूहा. डोला मारू रा दूहा. ఓకేనా? దీని కవి ఎవరు? కల్లోల్. నెక్స్ట్ బసంత్ విలాస్. బసంత్ విలాస్ అనేది ఈ యొక్క కవి ఎవరో తెలీదు. కవి अज्ञात, रचनाकार अज्ञात है. ये 13वीं शताब्दी का है. 13वीं शताब्दी का है. क्या है? बसंत विलास. ఇందులో మనకి ఈ వసంత విలాస్ అని పేరు ఎందుకు వచ్చిందంటే वसंत के विलासपूर्ण प्रभाव स्त्रियों पर किस प्रकार पड़ता है? इसका रचना वसंत विलास में हुआ है. वसंत विलास में हुआ है అంటే వసంత ఋతువు స్త్రీలపై ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో దాని యొక్క విశిష్టతని ఈ వసంత విలాస్ అనేటువంటి గ్రంథంలో రాయడం జరిగింది. కవి ఎవరో తెలియదు. ఈ वसंत के विलासपूर्ण प्रभाव का वर्णन है. దీన్ని మాతా ప్రసాద్ గుప్త్ దీనిని సేకరించడం జరిగింది. वसंत विलास ने माता प्रसाद गुप्त 84 दोहों में इनका संपादन किया है. 84 దోహాల్లో మరి దీనికి సంపాదన చేశాడు. దీన్ని యొక్క సంగ్రహం చేశాడు ఎవరు? माता प्रसाद गुप्त. ఈ पिंगल सरस ब्रज भाषा में लेखन हुआ है. पिंगल सरस ब्रज भाषा में इसका लेखन हुआ है. क्या है? बसंत विलास. ओके ना? बसंत विलास डोला मारू रा दूहा. डोला मारू रा दूहा का कवि कौन है? कल्लोल है. ये प्रेम कथा है. राजस्थान में बहुत लोकप्रिय हुआ है. राजकुमार डोला और राजकुमारी मारवानी की प्रेम कथा का वर्णन डोला मारू रा दूहा में हुआ है. ఓకే, తర్వాత మనకి ఆది కాలంలో గద్య సాహిత్యం కూడా మనకి లభిస్తుంది. ఆది కాలంలో మరి అక్కడి నుంచే గద్య సాహిత్యం, యాక్చువల్గా గద్య సాహిత్యం మనకి ఆధునిక కాలంలో నిజమైనటువంటి గద్య సాహిత్యం అనేది మనకు వస్తుంది. కానీ మనకి అక్కడ గద్య సాహిత్యం కూడా ఉంది. అక్కడ ఆది కాలంలో గద్య సాహిత్యం కూడా మనకి లభిస్తుంది. ముఖ్యంగా 3 రచనలు గద్య సాహిత్య. ముఖ్యంగా 3 రచనలు మనం గుర్తుపెట్టుకోవాలి. 3 రచనలు అవి ఏంటంటే రావుల్ వేల్ 1, 2 ఉక్తి వ్యక్తి ప్రకరణ్, 3 వర్ణ రత్నాకర్. ఒకటేంటండి రావుల్ వేల్ కవి ఎవరంటే రోడా. ఈ రావుల్ అనేటువంటి స్త్రీ గురించి వర్ణించబడింది. ఈ రావుల్ का नक्सिक वर्णन इसमें श्रृंगार पर रचना है. राहुल वेल. रोड़ा ఎవరండి? రోడా. ఉక్తి వ్యక్తి ప్రకరణ పండిత్ దామోదర్ శర్మ. దీన్ని దీన్ని సంగ్రహించిన వారు ఎవరంటే పండిత్ దామోదర్ శర్మ. ఇక సంగ్రహం కియా హై దామోదర్ శర్మ. ఎవరు? ఉక్తి వ్యక్తి ప్రకరణ. నెక్స్ట్ వర్ణ రత్నాకర్ జ్యోతిరాశ్వర్ ఠాకూర్. దీనికి యొక్క కవి ఎవరంటే జ్యోతిరేశ్వర్ ఠాకూర్. ఎవరు? వర్ణ రత్నాకర్. మనకి గద్య సాహిత్యం కూడా ఆది కాలంలో లభిస్తుంది. ఆ గద్య సాహిత్యం 3 రచనలు ముఖ్యంగా ఉన్నాయి. అవేంటి? రావుల్ వేల్, उक्ति व्यक्ति प्रकरण, वर्ण रत्नाकर. ओके ना? राहुल वेल कवि का है. रोड़ा उक्ति व्यक्ति प्रकरण का संपादन दामोदर शर्मा किया है. और वर्ण रत्नाकर ज्योतिरेश्वर ठाकुर इनका कवि माना जाता है. कौन है? ज्योतिरेश्वर ठाकुर. ఇది మరి లౌకిక సాహిత్యకి సంబంధించి మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. చదువుకుంటే మరి ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే, నెట్ అయినా, సెట్ అయినా, టెట్ అయినా, డిఎస్సి అయినా, ఏదైనా సరే మరి మీకు తిరిగి ఉండదు. మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మిగతా అంశాలు.